నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆమె మారిపోయింది. మమతా రైనా గారి రచన. ఎన్ని రోజులు పెడుతున్నావు? ప్లేటులోంచి మరో సమోసా అందుకుంటూ అడిగింది అశ్విని. బహుశా 8-10 రోజులు పడుతుంది, శ్రావణి విసుగ్గా చెప్పింది. ఆఫీస్ టీ బ్రేక్లో ఇద్దరు స్నేహితురాళ్ళు క్యాంటీన్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. శ్రావణికి కొన్ని నెలల క్రితమే దీపక్తో పెళ్ళయింది. ఇద్దరూ కలిసి పనిచేసేవారు. ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలియదు, కానీ వెంటనే మాట్లాడుకోవడం, పెళ్లి చేసుకోవడం అంతా జరిగిపోయింది. ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. కాకపోతే డిపార్ట్మెంట్ వేరు. రోజంతా ఒకే చోట పనిచేస్తున్నప్పటికీ వారికి ఒకరినొకరు కలుసుకునేందుకు సమయమే దొరికేది కాదు. ఐటీ రంగంలో ఉద్యోగాలంటే ఇలాగే ఉంటాయి. సరే కానీ అసలు నువ్వు అక్కడ ఎలా ఉంటావు ఇన్ని రోజులు? మీ అత్తారిల్లు ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంది అన్నావు కదా. అశ్విని ఈరోజు శ్రావణిని బాగా ఆట పట్టించే మూడ్లో ఉంది. అత్తారింటి పేరుతో తాను ఎలా తిడుతుందో అశ్వినికి బాగా తెలుసు. వెళ్ళక తప్పదు కదా, ఒక్కగానొక్క ఆడపడుచు పెళ్ళి, కొన్ని రోజులు భరిస్తాను, తల అడ్డంగా ఊపుతూ చెప్పింది శ్రావణి. మరైతే నీ తోటి కోడలు సంగతి ఏంటి? తనను నువ్వు ఏమని పిలుస్తూ ఉంటావు? భారతీయ మహిళ, పల్లెటూరు మొద్దు, ఇలాగేనా అనుకుంటూ ఇద్దరూ గట్టిగా నవ్వేశారు. వదిలే తన గురించి, నన్ను ఏమీ అడగకు. అసలు ఆమెను చూస్తేనే నాకు ఏదో పాత సినిమా హీరోయిన్ గుర్తొస్తుంది. పూర్తిగా మొరటు మనిషి, చేతి పొడవున గాజులు, పాపిట మొత్తం కుంకుమతో నింపేసి తిరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఇలా ఎవరుంటారు? నిజంగా చెప్పాలంటే ఇలాంటి పాతకాలపు మహిళల వల్లే పురుషులు మన స్త్రీలను తక్కువగా చూస్తూ ఉంటారు. అసలు ఏమైనా చదువుకున్నదో లేదో కూడా తెలియదు. అయినా నాకేంటి, కొన్ని రోజులు ఏదోలా గడిపేస్తాను. ఇక పద, టైం అయిపోతోంది అనుకుంటూ ఇద్దరూ తమ తమ సీట్లల్లోకి వెళ్ళి కూర్చున్నారు. శ్రావణి నగరంలో పుట్టి పెరిగిన ఆధునిక యువతి. దీపక్ను పెళ్లాడాక ఆమె తొలిసారి అత్తారింటికి వెళ్లాల్సి వచ్చింది. ఆమెకు అక్కడ ఏదీ నచ్చదు. ఆమె గతంలో ఎన్నడూ గ్రామీణ వాతావరణంలో ఉండలేదు. 2 రోజులకే విసుగు పుట్టింది. ఆ నిర్మలమైన వాతావరణంలో 3-4 రోజులు ఉండేందుకు దీపక్ ఆమెను ఎంతో కష్టంగా ఒప్పించాడు. నగరంలో జీన్స్ ప్యాంట్ ధరించి స్వేచ్ఛగా సీతాకోక చిలుకలా తిరిగే శ్రావణికి చీర కట్టుకుని అంటి ముట్టనట్లు కూర్చోవడం ఎలా నచ్చుతుంది? అత్తారింట్లో అందరూ సంప్రదాయ ఆలోచనలు గల వ్యక్తులు. ఆమెకు మామయ్య, బావల ముందు పద్ధతిగా ఆదేశాలు అందాయి. శ్రావణి అత్త పాతకాలపు మనిషి, కానీ తోడికోడలు అవని చాలా త్వరగా అన్నీ మార్చుకుంది. చిన్న ఆడపడుచు గౌరీ కొత్త వదిన చుట్టూనే తిరుగుతోంది. శ్రావణికి గ్రామాల్లోని మహిళల్లో కలుపుగోలుతనం చూసి ఆశ్చర్యం కలిగేది. తనకు మనసులో ఏమీ చెడు లేకుండేది, కానీ సాంప్రదాయ మహిళల గురించి ఆమెకు ఎందుకో ఒక రకమైన భిన్నమైన భావాలుండేవి. కేవలం సంసార జీవితానికి పరిమితమయ్యే ఈ మహిళలు ఆమె దృష్టిలో పూర్తిగా మొరటు మనుషులు. నగరంలో కొత్త ఇంట్లో కొత్త కాపురం పెట్టుకుని శ్రావణి సంతోషంగా ఉంది. అక్కడ అత్త ఆడపడుచుల సమస్యలేమీ లేవు. తనకు తోచినట్లు చేస్తూ ఉండేది. ఎవ్వరూ అడ్డు చెప్పేవారు లేరు. దీపక్, శ్రావణిల ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవారు. ఇంట్లో తరచుగా పార్టీలు జరుగుతూ ఉండేవి. రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితమే దీపక్ చెల్లి గౌరీ పెళ్లి ఖాయమైంది. పెళ్లి కనుక అతిథులతో ఇల్లు సందడిగా ఉంది. అసలే వేసవికాలం. దానికి తోడు కరెంట్ ఎప్పుడూ ఉండేది పోయేది సరిగ్గా తెలిసేది కాదు. విసనకర్రలతో ఊపుకుంటూ శ్రావణి పూర్తిగా విసిగిపోయేది. ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో ఉండే శ్రావణికి ఈ గ్రామంలోని ఈ పాత ఆచారాలు, పద్ధతులతో ఆమెకు చిరాకు పుడుతోంది. ఏకాంతం దొరకగానే శ్రావణి కోపం కట్టలు తెంచుకునేది.
అసలు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు దీపక్? ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో నేను ఉండలేను. దీనికి తోడు రోజంతా పని. దీనికంటే అసలు ఇక్కడికి రాకుంటేనే బాగుండేది అంది. గట్టిగా అరవకు శ్రావణి. కొన్ని రోజులు ఎలాగోలా సర్దుకుపోవాలి. గౌరీ పెళ్ళైన మర్నాడే మనం వెళ్ళిపోదాం. దీపక్ ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశాడు. శ్రావణి బొంగమూతి పెట్టుకుంది. పెళ్లి ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు బయటపడదామా అని ఎదురు చూస్తోంది. ఇల్లు బంధువులతో నిండిపోయింది. ఇంతమంది బాధ్యత ఇంటి కోడళ్లపై పడింది. శ్రావణికి కిచెన్లో పనులంటే ఏమాత్రం ఇష్టం లేదు. ఇంటి పనులు చెయ్యడం తనకు అస్సలు నచ్చదు. పుట్టింట్లో కూడా ఆమె ఎన్నడూ ఇంటి పనుల్లో తల్లికి సహాయపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా అత్తారింట్లో పని అప్పగిస్తే ఆమెకు చెమటలు పట్టేవి. తోడికోడలు అవని తనకంటే కొన్ని సంవత్సరాలే పెద్దది. కాని మొత్తం ఇంటి బాధ్యతలన్నీ చాలా సంతోషంగా మోస్తూ ఉండేది. ఇంట్లో అందరూ ప్రతి పనికి అవనిపైనే ఆధారపడేవారు. అందరి నోటి నుంచి ఎప్పుడూ అవని పేరే వినపడేది. శ్రావణి కూడా ఆ ఇంటి కోడలే. కాని అవనితో పోలిస్తే ఆమె ఉన్నా లేనట్లే ఉండేది. ఈ విషయం శ్రావణికి కూడా చాలా త్వరగా అర్థమైపోయింది. తాను కూడా ఆ ఇంటి కోడలే అయినా అందరూ అవని పేరునే తలుచుకోవడం చూసి శ్రావణికి లోపలే అసూయ కలగడం మొదలైంది. వదినా, నా షర్టు బటన్ తెగిపోయింది, కొంచెం కుట్టివ్వవా? బాత్రూంలో స్నానం చేసి వస్తున్న దీపక్ అవనితో అన్నాడు. శ్రావణి కిచెన్లో కూర్చుని బఠానీ ఒలుస్తోంది. ఆమె వెంటనే దీపక్ దగ్గరకు వచ్చి, ఏమిటండి, ఇంత చిన్న విషయానికి మీరు అవనిని పిలుస్తున్నారు? నాకు కూడా చెప్పొచ్చు కదా అంటూ దీపక్ను కోపంగా చూసింది. నీకు ఇవి రావేమో అనుకున్నాను. శ్రావణి కోపాన్ని చూసి దీపక్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఏంటి, నువ్వు నన్ను ఏమీ చేతకాని దాన్ననుకున్నావా అంటూ చేతి నుంచి షర్ట్ లాక్కుని గుండీ కుట్టి ఇచ్చేసింది. అవని అందరి అభిమానాన్ని ఎలా సంపాదించుకుందో శ్రావణికి క్రమక్రమంగా అర్థమైంది. ఉదయాన్నే అందరికంటే ముందే లేచి టిఫిన్ చేసి అందరికీ అందించేది. వృద్ధుడైన మామయ్యకు షుగర్ సమస్య ఉంది. అవని ఆయన మందులు, ఆహారం గురించి జాగ్రత్తలు తీసుకునేది. అత్తయ్య కూడా అవనిని ఇష్టపడేది. ఆమెకు భర్త, 2 పిల్లల సంరక్షణ బాధ్యత ఉన్నప్పటికీ పెద్దలకు ఏం కావాలో చూస్తుండేది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒంటి చేత్తో అన్నీ చక్కబెట్టి అందరి అవసరాల గురించి శ్రద్ధ తీసుకునేది. ఇంటికొచ్చే బంధువులు కూడా అవనినే మెచ్చుకునేవారు. అవని ఎప్పుడూ చిరునవ్వుతో ఉండటం శ్రావణికి ఎబ్బెట్టుగా ఉండేది. తాను అవనిని చూసి లోపలే కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంట్లో తన అస్తిత్వాన్ని చూపించుకునేందుకు శ్రావణి ప్రతి పనిలో వేలుపెట్టేది. తనకు తెలియని పనుల్లో కూడా తలదూర్చి మరింత చెడగొట్టేది. దీంతో ఆమె మూడ్ ఇంకా పాడైపోయేది. సరేలే, నాకేంటి, ఈ వంటింటి పనులన్నీ ఈ పల్లెటూరి మొహాలకే నచ్చుతాయి. ఎన్నడైనా కాలేజీ ముఖం కూడా చూసి ఉండరు. 4 రూపాయలు సంపాదిస్తే అప్పుడు తెలుస్తుంది అనుకుంటూ శ్రావణి లోపలే ఊరట పొందేది. తనకు తన సక్సెస్పై గర్వంగా ఉండేది. శ్రావణి చేతి నుంచి పచ్చడి సీసా కిందపడి పగిలిపోయింది. కిచెన్ వైపు వస్తున్న అవని జారి పడటంతో కాలు బెణికింది. ఇంట్లో అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ ఆమెకు సహాయపడటంలో నిమగ్నమయ్యారు. విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. ఆమె కూర్చుండిపోవడంతో పనులన్నీ చెల్లాచెదురైపోయాయి. పెద్ద అత్తయ్య శ్రావణిని వంట పని చేయమంది. ఆమెకు ఈ పని అస్సలు తెలియదు. వంటలో ఏదో ఒక లోపం ఉండేది. అందరూ ఏదో ఒక ఫిర్యాదుతో తింటూ ఉండేవారు. అవనికి శ్రావణి పరిస్థితి అర్థమైంది. ఆమెకు అన్ని పనులు నేర్పించాలని ప్రయత్నించేది. కానీ అవి తెలియకపోవడంతో అవనికి నైపుణ్యం ఉన్న పనుల్ని శ్రావణి గంటల తరబడి చేయాల్సి వచ్చేది. రెండో అత్తయ్య పాయసం చేయమని సూచించింది. కానీ సరిగ్గా కలపకపోవడం వల్ల మాడిపోయింది. అరే, నీకు ఏమీ చేయడం రాదా? ఇంతకు ముందు ఎన్నడైనా ఇంటి పని చేశావా? బంధువులందరి ముందు రెండో అత్త శ్రావణిని నిలదీసింది. సిగ్గుతో శ్రావణి ముఖం ఎర్రబడింది. నిజంగానే తనకేమీ రాదు. ఇందులో ఆమె తప్పేమీ లేదు. అత్తయ్య,
శ్రావణి ఇవన్నీ ఎప్పుడూ చేయనేలేదు. అయినా తాను ఉద్యోగం చేస్తుంది కదా, ఇవన్నీ నేర్చుకోవడానికి సమయం ఎక్కడ దొరుకుతుంది? నేను తర్వాత చేసి పెడతానులేండి. అవనికి శ్రావణి ఏడుపు ముఖం చూసి జాలి కలిగింది. ఆడపడుచు గౌరీ పెళ్లి వైభవంగా జరిగింది. బంధువులంతా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు కుటుంబ సభ్యులే మిగిలారు. అవని మంచి స్వభావం కారణంగా శ్రావణి ఆమెతో కలిసిపోయింది. అవని ఆమె పనులన్నిటిలో సహాయపడేది. 2 రోజుల తర్వాత వెళ్లాల్సి ఉంది. దీపక్ రైలు టిక్కెట్లు బుక్ చేశాడు. ఒకరోజు మధ్యాహ్నం శ్రావణి పాత ఆల్బం చూస్తోంది. ఒక ఫోటోలో అవని తలపై నల్ల టోపీ పెట్టుకుని నల్ల గౌను ధరించింది. బహుశా ఫోటో కాలేజీ రోజుల్లోది కావచ్చు. ఆ ఫోటోను చూసి శ్రావణి దీపక్తో, ఈమె అవని అక్కే కదా అంది. అవును, ఇది ఆమె కాలేజీ రోజుల్లోది. అన్నయ్యకు ఆమె సంబంధం వచ్చినప్పుడు ఆమె ఇంటి నుంచి ఇదే ఫోటో పంపించారు అన్నాడు. ఏం చదివారు అవని అక్క? శ్రావణి ఆశ్చర్యంగా అడిగింది. వదిన MA చదివింది. ఆమె ఉద్యోగం కూడా చేసేది. PhD పూర్తి చేసింది. పెళ్లికి కొన్ని రోజుల తరువాత అమ్మ అనారోగ్యం పాలైంది. ఆమెను చూసుకోవడంలో వదిన ఏమాత్రం అశ్రద్ధ చేయలేదు. తన ఉద్యోగం కూడా వదిలేసింది. ఇవాళ అమ్మ ఆరోగ్యంగా ఉందంటే అదంతా వదిన కారణంగానే. నీకు తెలియదు శ్రావణి, వదిన ఈ ఇంటి కోసం ఎంతో చేసింది. ఆమె కావాలనుకుంటే హాయిగా తన ఉద్యోగం తాను చేసుకోవచ్చు. కానీ తాను ఎప్పుడూ కుటుంబానికే ప్రాధాన్యతనిచ్చింది అన్నాడు. శ్రావణి ఏ అవనిని మొరటు మనిషిగా భావించిందో ఆమె ఇంత విద్యావంతురాలని ఊహించలేదు. మొత్తం ఇంటికి ఆధారంగా ఉండి చూసుకుంటున్న అవని అక్క ఏనాడు తన చదువు గర్వం చూపి ఇంటి పనులను నిర్లక్ష్యం చేయలేదు. శ్రావణికి తన ఆలోచనలపై పశ్చాత్తాపం కలిగింది. ఆమె ఆధునిక దుస్తులు, నడవడికనే విద్యకు ప్రమాణాల్లా భావించేది. ఎక్కడున్నారు మీరు? బిట్టు స్కూల్లో ప్రోగ్రాంకి వెళ్ళాలి కదా అంటూ అవని శ్రావణి గదిలోకి వచ్చింది. అవును వదిన, 2 నిమిషాల్లో తయారవుతాం హడావిడిగా చెప్పాడు దీపక్. బిట్టూకు క్లాస్లో బెస్ట్ స్టూడెంట్ అవార్డు లభించింది. అన్ని విషయాల్లో ఫస్ట్ ప్రైజ్ పొందాడు. అతనికి ప్రైజ్ ఇచ్చాక ప్రిన్సిపల్ తల్లిదండ్రుల్ని స్టేజ్పై ఏదైనా మాట్లాడమని పిలిచారు. కానీ పెద్దన్నయ్య సంకోచిస్తూ, అవని నువ్వు వెళ్ళు, ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు అన్నాడు. ఎంతో ఆత్మవిశ్వాసంతో మైక్ పట్టుకున్న అవని ఆంగ్లంలో తల్లిదండ్రుల బాధ్యతలపై ప్రసంగించాక హాలంతా చప్పట్లు మారుమోగాయి. ఇంటికి తిరిగొచ్చాక దీపక్తో శ్రావణి అంది, యావండి, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందాం అంది. నీకు ఏమీ నచ్చలేదు కదా, అందుకే త్వరగా టికెట్లు బుక్ చేశాను ఆవేదనగా చెప్పాడు దీపక్. లేదు, ఇప్పుడు నాకు ఇక్కడ బాగుంది. నేను అవని అక్క నుంచి చాలా నేర్చుకోవాలి. శ్రావణి అతని భుజంపై తల ఆంచి చెప్పింది. ఓహో, అదా సంగతి. అలాగైతే మంచిదే. నువ్వు ఏదైనా కొంచెం నేర్చుకున్నావంటే కనీసం నాకు మాడిన అన్నం తినే పరిస్థితి తప్పుతుంది. దీపక్ సరదాగా అనేయడంతో ఇద్దరూ నవ్వుకున్నారు. కథ సమాప్తం.